హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మంగళవారం అండి, అంటే పిల్లలకు స్కూల్ ఉంది. అందుకే 5 గంటలకే లేచి వంట స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఎసరు పెట్టుకుంటున్నాను. అన్నం వండాలంటే ఫస్ట్ మేము ఎసరు పెడతామండి. ఎసరు కాగాక అప్పుడు ఆ ఎసట్లో బియ్యం వేస్తాము. బియ్యం వేసి అన్నం వండుతాము. ఇలా చాలా తక్కువ మంది చేస్తారు, కానీ పల్లెటూరులో అయితే ఎక్కువ శాతం ఇలా ఎసరు పెట్టుకుని అయితే వండుకుంటాము. ఇక్కడ ఎసరు కాగుతూ ఉంటుంది. ఈలోగా దోశల పిండి అయితే కలుపుకుంటున్నాను. పిల్లలు ఇడ్లీ వేస్తుంటే రోజు ఇడ్లీయేనా అని మారం చేస్తున్నారండి తినటానికి. అందుకే ఈ రోజైతే కనుక దోశలు వేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. అందరూ అయితే హస్బెండ్ సపోర్ట్తో ఛానల్ స్టార్ట్ చేస్తారండి, కానీ నాకైతే హస్బెండ్ సపోర్ట్ లేదండి. ఎవరి సపోర్టు కూడా లేదు. మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా ఉండాలండి, ఇదే నేను కోరుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియటం లేదండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, స్టార్టింగ్ ప్రాబ్లం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఏమనుకోమాకండి. ఇటు సైడ్ అయితే దోశలు వేసుకుంటానండి. వాయిస్ ఇవ్వాలంటే కూడా నాకు చాలా కష్టంగా ఉందండి. అసలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమైనా మిస్టేక్స్ మాట్లాడతామా, ఏమనుకుంటారు అని చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతున్నాను. కానీ ధైర్యం చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను. నేను ఒక 3 వీడియోస్ దాకా అప్లోడ్ చేశానండి. ఎలా అంటే వాయిస్ లేకుండా ఓన్లీ పనులేనండి. పనులు చేస్తూ స్పీడ్ పెట్టి అలా ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. నేను తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తుంటే ఏమంటున్నారంటే చాలామంది టెక్ ఛానల్ వాళ్ళు వాయిస్ ఖచ్చితంగా ఉండాలి, వాయిస్ లేకపోతే కనుక గ్రోత్ ఉండదు ఛానల్కి అంటున్నారు. ఇంకా ఏదో రకంగా వాయిస్ అయితే ఇస్తున్నాను. ఎసరైతే కాగిపోయిందండి, బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం కడిగేసి ఎసట్లో వేసేస్తానండి. ఎసరు కాగిన తర్వాత మాత్రమే వేస్తానండి బియ్యం. కడిగేసి వేసేసుకుంటున్నాను. అన్నం వండటం కూడా చెప్పాలనుకుంటారేమో, కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కదండి వీడియోలోను. అందుకే అలా అన్నీ చెప్తున్నాను. ఇక్కడైతే నేను పప్పు మామిడికాయ కర్రీ వండాలనుకుంటున్నాను. పప్పు అయితే తీసుకున్నానండి, తీసుకుని శుభ్రంగా కడిగేసుకుంటాను. మా పెద్ద పిల్లోడైతే కనుక ఎగ్ రైస్ చేయమ్మా అంటున్నాడు. నిన్నే కదా ఎగ్ రైస్ చేశాను, వద్దమ్మా ఇవాళకి పప్పు మామిడికాయ కర్రీ పట్టుకెళ్ళు, రేపు చేస్తాను అంటున్నాను. అలాగే ఇక్కడైతే అన్నం ఉడికిపోయిందండి. అన్నం అయితే వచ్చేస్తున్నాను. గింజంతా ఫస్ట్ కర్రీలోకి మామిడికాయ అయితే చెక్కుకుంటున్నానండి. పప్పు మామిడికాయ వండుదామని మామిడికాయ అయితే చెక్కుతున్నాను. ఈలోగా టైం అయితే 7 అయిపోయిందండి. పిల్లలకైతే టిఫిన్ టైం అయ్యింది. టిఫిన్ పెట్టేశాక వండుదాంలే అనేసి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను. వాళ్ళు చట్నీ తినరండి పిల్లలు. చట్నీ ఉన్నా సరే పంచదార వేయమని మాత్రమే అంటారు.
వాళ్ళకి పంచదార అలవాటు అయిపోయింది, చట్నీ కూడా పెట్టడం అలవాటు చేయాలి. ఇందులోకి అయితే కనుక మామిడికాయ అయితే చెక్కేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా మామిడికాయ ఇలాగే తీస్తానండి, చెక్కుతాను. ముక్కలు కోస్తారు చాలామంది, చిన్న చిన్న ముక్కలు కోసి పప్పులో వేస్తారు. నేనైతే అలా వేయను. ఇలా అయితే నాకు సింపుల్గా అనిపిస్తుందండి, చాలా సింపుల్గా అయిపోయినట్టు. ఎలాగో పప్పు అయితే తిప్పుతాం కదండి, పప్పు గుత్తితో తిప్పుతాం కదా, ఇలా చెక్కినా కలిసిపోవలసిందే పప్పులోనూ, ముక్కలు కోసినా చివరికి అయితే పప్పులో కలవవలసిందే కదా. అందుకని నేను ఇలాగనే చేస్తాను, సింపుల్గా అయిపోద్దని. ఇంకా దీంట్లో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. అలాగే ఉప్పు, కారం వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుంటానండి. మామిడికాయ పులిపే కదండి, ఇంకా నేను చింతపండు ఏమీ వాడను. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. ఇవాళ ఏంటో మేఘం పట్టినట్టు బయటంతా కొంచెం మబ్బుగా అనిపిస్తుందండి. కొంచెం మొత్తం వ్యూ అంతా కొంచెం మబ్బుగా ఉన్నట్టుంది. ఇంటి ఎదురుగుండా అయితే ముగ్గు ఇలా పెట్టుకున్నానండి. నా ముగ్గు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ముగ్గు కోసం అయినాను వీడియో. అలాగే వీడియో కూడా మీకు ఎలా ఉందో, నచ్చిందో నచ్చలేదో నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా ఉంటే కొంచెం లైన్ చేసుకుంటాను. అలాగే పిల్లలు చాలా రోజులకి ఇవాళ అయితే పాలు తాగుతామమ్మా అన్నారు. తాగుతారని అడిగితే తాగుతామమ్మా అన్నారు. పాలైతే కాస్తున్నానండి పిల్లల కోసం. మీకు వీడియోస్ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. పప్పు అయితే విజిల్స్ వచ్చేసినాయండి. ఎలా ఉన్నదో చూద్దాము. ఓకే అండి, పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో తిప్పేసుకుందాము. పప్పు మామిడికాయ కర్రీ ఎప్పుడు కూడా కొంచెం పలసగా ఉండేటట్టే వండుకోవాలండి. అది చల్లారి కొద్ది ఎలా అవుతుందంటే తిక్కుగాను బాగా బిగుసుకుపోనట్టు అలా అయిపోద్దండి. మనం వండుకునేటప్పుడు పలసగా వండుకుంటే బాగుంటుందండి. ఇక్కడైతే తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి తాలింపు అయితే వేసుకుంటాను. ఇది తాలింపు పెట్టుకునే స్టాండు, అది దాన్ని ఏమంటారు దాని పేరు తెలియట్లేదు. తాలింపు పెట్టుకుండేది అంతే, అంతవరకే. డీమార్ట్లో తీసుకున్నానండి. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా చాలా నచ్చింది నాకు. అసలు ప్రతిసారి ఇంకా ఏ కర్రీ వండాలన్నా తాలింపు పెట్టాలన్నా ఇంకా దాంట్లోనేనండి. అసలుకి ఇచ్చుకుందాము. ఇక్కడైతే తాలింపు పెట్టేస్తాను. తాలింపులో పసుపు అయితే మాత్రం ఖచ్చితంగా వాడతానండి. పప్పు దోసకాయ, పప్పు టమాటా, పప్పు మామిడికాయ, అలాగా పప్పు వెజిటేబుల్ వేసి మొత్తం మిక్సింగ్ ఉంది కర్రీలో. ఏ కర్రీలో కూడా ప్రతి కర్రీలోనూ పసుపు అయితే తాలింపులో వాడతానండి. ఖచ్చితంగా పసుపు ఉండాలి తాలింపులోను. పప్పు వేసి వండి కాయగూరలో మాత్రమేనండి. ఓకే అండి, పప్పు అయితే తాలింపు పెట్టేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి తిప్పేసుకుంటాను. అలాగే కుక్కర్లో కర్రీస్ వండితే దీంట్లో ఉంచనండి, నేను సపరేట్గా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. ఎందుకు కుక్కర్లో ఉంచాలనిపించదు నాకు. ఇలాగ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. అంతేనండి, నా వంట అయితే కంప్లీట్. టైం అయితే 7:45 అలా అవుతుందండి. ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకువెళ్ళాలి. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.